ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. డీల్ కరేజియస్లీ అండ్ ద లార్డ్ షెల్ బీ విత్ ద గుడ్. ఈ వాగ్దానం వింటున్న నీవు ధైర్యము చాలక కృంగిన స్థితిలో ఉండి భయంతో నిట్టూర్పుతో ఉన్నావేమో. దేవుడే ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ నీకు ధైర్యమును అనుగ్రహించి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ఆయన నీకు మేలు చేయుట కొరకే నీతో కూడా ఉండి నిన్ను బలపరిచి స్థిరపరుస్తున్నాడు. ఎందుచేతనంటే నీతో చాలామందే ఉంటారు, నీ కూడానే ఉంటారు. కానీ నీకు మేలు చేయుట కొరకు కాదు, ఎప్పుడు నిన్ను గోతిలోకి తోసేద్దామా అనేవారే ఎక్కువ మంది ఉంటారు. చిన్ననాటి నుండి నీతోనే ఉంటారు. వారే కావచ్చు, నీ స్నేహితులే కానీ, బంధువులే కానీ, సొంత వారే కానీ, ఎవరైనా కానీ నీతోనే ఉంటారు. కానీ ఆపద సమయంలో దూరం అయిపోతారు. కానీ ఎల్లప్పుడూ నీతో కూడా ఉండి నీకు మేలు చేసేవాడు ఆయనే. ఆయన చేసిన మేలు 1 కాదు, 2 కాదు, అంతా ఇంత కాదు. నీవు ఎక్కడ ఉన్నా, కొండల్లో ఉన్నా విడిచిపెట్టడు, శ్రమల్లో ఉన్నా వదిలివేయడు, చీకటిలో ఉంటే మర్చిపోడు, దుఃఖంలో ఉంటే విడిచిపెట్టడు. ఎవరైనా ఉన్నారా అండి ఈ రోజుల్లో ఇలాంటి వారు? నీ నుండి చిన్న సహాయం జరగకపోతే విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు. కానీ ఏ బదులు ఆశించకుండా నీకు మేలు చేసేది నా యేసయ్య ఒక్కడే. అందరినీ సమానంగా ప్రేమించేది ఆయన ఒక్కడే. కనుక నీవు ధైర్యంగా ఉండు, కృంగిపోయి అలసిపోయి దిగులు చెందకు. నీతో కూడా ఉండువాడు ఆయనే. ఎందుచేతనంటే అరచేతిలో నిన్ను చెక్కుకొన్నాడు, తన కంటి పాపలా నిన్ను కాచుకుంటున్నాడు. నీ దరికి ఏ అపాయాన్ని దరిచేరనీయడు. ఆయనపై విశ్వాసం ఉంచు, ధైర్యము వహించి నీ కార్యములు ఆయనే నెరవేరుస్తాడు. ఆయనే నీకు మేలు చేయువాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని వారి హృదయగదిలో భద్రపరుచుకొని నెమరు వేసుకొని దాని ప్రకారం జీవించే జీవితాల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీరు అనునిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేలు చేసేవారు ఎవరు లేరయ్యా, ఈ లోకంలో మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా. కృంగిన ప్రతి వారిని లేవనెత్తేవాడవు, అలసిన వారికి ఓదార్పునిచ్చి నెమ్మదినిచ్చేవాడవు తండ్రి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో బాధల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా వారు ప్రయాణిస్తుండగా నాయన వారి వెన్నంటే ఉండి వారితో ఉండి వారి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన ఎన్నో మంది ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతోటి, శ్రమలలో, కష్టాలలో కూరుకుపోయిన వేళల్లో మీరే మీ సహాయాన్ని అందించండి దేవా. స్వరూప గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జగదీష్ గారికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. రాజేంద్ర గారి కుటుంబాన్ని, రవీంద్రనాథ్ గారి కుటుంబాన్ని, ఇంకా ఎవరైతే అనేక మంది బిడ్డలు నాయన ప్రార్థన అవసరతలను కోరారో వారందరి అవసరాలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.